పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈదురుగాలుల కారణంగా ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. కాకినాడ ప్రధాన నగరమైన స్మార్ట్ సిటీ భారీ వర్షంతో మునిగిపోయింది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న షాపుల్లోకి నీరు చేరడంతో షాపులు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. మోకాళ్ల లోతులో రహదారులు మునిగి ఉండడంతో వాహనాలు మధ్యలో ఆగిపోయి కుటుంబ సభ్యులతో ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈదురుగాలుల కారణంగా ఇళ్లపై చెట్లు విరుగుపడ్డాయి. కాకినాడ ప్రధాన నగరమైన స్మార్ట్ సిటీ భారీ వర్షంతో మునిగిపోయింది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న షాపుల్లోకి నీరు చేరడంతో షాపులు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. మోకాళ్ల లోతులో రహదారులు మునిగి ఉండడంతో వాహనాలు మధ్యలో ఆగిపోయి కుటుంబ సభ్యులతో ఇబ్బందులు పడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి, చెప్పండి. కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తిందని చెప్పాలి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ కావడంతో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారింది. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు తీవ్ర వర్షం కురవడంతో కాకినాడ స్మార్ట్ సిటీ మొత్తం మునిగింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈదురుగాలుల కారణంగా ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ చందు.